మిత్రులరా నమస్తే. నేను మీ చిత్తలూరి. మరో కవితతో ఈరోజు మీ ముందుకు వచ్చాను. కవితా శీర్షిక నువ్వు మిగిలిపోతావు, ఎంతకని ఉంచుకుంటావు, ఇంకా ఇంకా ఎందాకని విస్తరిస్తావు. నువ్వేమైనా అడవిగా అల్లుకుపోవటానికి మనిషివే కదా. నీకెంత జాగా కావాలి? ఆకాశాన్ని భూమిని ఆక్రమించినా నీకు చివరికి మిగిలేది 6 అడుగుల నేలే కదా. ఆ విషయం ఎందుకు మరుస్తావు నువ్వు? పసిమొగ్గల్ని, పచ్చనాకుల్ని, పూలవనాల్ని, పున్నమి వెన్నెలల్ని తెంపేసి నువ్వు బావుకునేదేముంది? ఎవరి జాగా వాళ్ళకి ఇవ్వకూడదా? ఎవరి బతుకును వాళ్లను బతకనివ్వకూడదా? చంపేసుకుంటూ ఎంత దూరం పోతావు? బాంబులు విసురుకుంటూ బతుకుల్ని కూల్చుకుంటూ మహా అయితే నువ్వేం సృష్టించగలవు? ఒట్టి శవాల దిబ్బలు తప్ప. ఊళ్లను శ్మశాన మైదానాల్లా మార్చి నువ్వు పరిపాలించేది ఏముంటుందిక? పరిపాలించటానికి ప్రజలుండాలి కదా. మనుషులు బతికుండే ఓ నేల కావాలి కదా. నువ్వు మనిషివేననే సంగతి మరిచిపోతే ఎట్లా? బతుకుల్ని నేలమట్టం చేసుకుంటూ పల్లెల్ని, నగరాల్ని, పచ్చని ఆవాసాల్ని, మనుషులు సంచరించే ప్రతి మూలని మట్టి దిబ్బల్లా మార్చుకుంటూ యుద్ధం కాళ్ల కింద ఎంతకని తొక్కుకుంటూ వెళతావు? ఎంతకని అంతా నాదేనని విర్రవీగుతావు? ఎందాకని రాజ్యదాహంతో విస్తరిస్తూ పోతావు? చివరకు కప్పెట్టిన మట్టి దిబ్బలానే నువ్వు మిగిలిపోతావని ఎప్పటికీ తెలుసుకోగలవు? ఇదండి మీ చిత్తలూరి కవిత్వం. నచ్చిందనుకుంటాను. మరి నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ చిత్తలూరి యూట్యూబ్ ఛానల్ చిత్తలూరి వైబ్స్ అన్నట్టు ఐ వాంట్ యువర్ సపోర్ట్. నన్ను సపోర్ట్ చేస్తారు కదా మంచి కవిత్వం కోసం. లవ్ యూ ఆల్. మీ చిత్తలూరి.